హాయ్ అండి, వెల్కమ్ టు హై మమ్మ వరల్డ్. నేనైతే మీకోసం ఈరోజు టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక ఇలాచి, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకోవాలి. మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో సన్నగా వేయించుకుందామండి. వేయించుకుంటున్నాం కదా, మనం ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా అందులో వేసుకొని కాస్త మగ్గిన తర్వాత మనం దానిలో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. వేపుకున్నాం కదండి, మనం అలాగే ముందుగా టమాటాని పేస్ట్ చేసుకొని చిన్న మీడియం సైజ్ టమాటాలు 2 అయితే సరిపోతాయండి వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోండి. నేనైతే ఆచివాల చికెన్ మసాలా వేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఒక బౌల్తో రైస్ వేసి దాన్ని నీట్గా కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.